యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ తన గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలన్నీ చింపివేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది? ఇక్కడ ఆప్షన్స్ ను పరిశీలించినట్టయితే 1 పరిహారం, 2 విస్థాపనం, 3 ప్రతిచర్య ఉద్భవం, 4 దమనం. ఈ ప్రశ్నను అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రక్షణ తంత్రాల గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. వాస్తవానికి రక్షణ తంత్రాలు అనేటటువంటిది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి రక్షణ తంత్రాలు 8 ఉంటాయి. 1 దమనం, ప్రతిగమనం, విస్థాపనం, స్వైరకల్పన, తదాత్మీకరణ, పరిహారం, హేతుకీకరణ, ప్రక్షేపణం. ఈ 8 రకాల రక్షణ తంత్రాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయో మనం చూద్దాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే పరిహారం అనేటటువంటి ఆప్షన్ ని ఇవ్వడం జరిగింది. ఒక రంగంలో బలహీనంగా మరొక రంగంలో విజయం సాధించడం అనేది ఉంటుంది. అంటే ఒక అంశంలో బలహీనంగా ఉంటారు, మరొక అంశంలో స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. విస్థాపనం అంటే ఏంటనంటే మార్చడం, అంటే ఇతర వస్తువులపైన ఇతర వస్తువుల మీద కోపాన్ని చూపించడం. ఉదాహరణకు అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఇక్కడ ప్రశ్నను కనుక మనం చూసినట్టయితే యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ గదిలోకి వచ్చి కాగితాలన్నింటినీ చింపివేసింది. ఇక్కడ విస్థాపనం అని అంటే అర్థం కరెక్ట్ గా సరిపోయింది. విస్థాపనం అంటే ఏంటి అని అంటే ఒక దగ్గర ఉన్నటువంటి అసహనాన్ని, కోపాన్ని వేరే ప్రాంతంలో లేదా బలహీనమైనటువంటి వ్యక్తుల మీద, వస్తువుల మీద చూపించడము, దాన్నే విస్థాపనం అని అంటాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే శ్రద్ధ ఏం చేసింది? గదిలోకి వెళ్లి టేబుల్ మీద ఉన్నటువంటి కాగితాలన్నీ చింపేసింది. ఎందుకు చింపేసింది అని అంటే యజమాని చేత తిట్లు తినడం వల్ల చింపేసిందని ఇక్కడ మనకు కరెక్ట్ గా సరిపోయింది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ 2. అలాగే